ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనందరం ఇవాళ మారిన పరిస్థితుల్లో బిజీ షెడ్యూల్లో బయట నుంచి పార్సిల్స్ తెచ్చుకుంటాం మనకు బాగా ఎక్కువైపోయింది. టిఫిన్కి కానీ లేకపోతే దేనికైనా సరే ప్రతిదీ మనం తెచ్చుకుంటే ఎక్కువైపోయింది. ఆడుండే ఫుడ్ని కల్తీ చేయటం ఒకటైతే, వాడు మంచిగా వండినప్పటికీ అది మన దగ్గరికి ఎలా చేరుకుంటుంది అనేది ఇంకొక ప్రాధాన్యత కలిగిన అంశం. అందులో ఏంటంటే, ఇప్పుడు ఒక సాంబారే ఉంది. సాంబార్ వేడివేడిగా ఉంటుంది. వాడు ఎలా ప్యాక్ చేస్తాడు మీరు గమనించారా? జస్ట్ ఇలా తీసుకుంటాడు సాంబార్ వేడివేడి ప్యాక్ని. ముందుగా నీ పార్సిల్ కట్టేవాళ్ళ కోసం ఒక పల్చని ప్లాస్టిక్ దాంట్లో పోసి పెట్టేసి దారం చుట్టేసి పక్కన పెట్టేస్తాడు. పల్చడిది మన బయటకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ సెగ కాలిపోతూ ఉంటుంది. ఎంత డేంజరస్ అంటే, నాకు తెలిసిన ఒక ఆయన మా ఫ్రెండ్ సూర్యనారాయణ గారని, వాళ్ళ అమ్మాయి ఇలానే నీళ్ళు అనుకుంటా పాప పేరు మెడిసిన్ చదువుతాను ఇట్లానే రూమ్లో ఉంటా పక్క నుంచి తెచ్చుకుంటాం. కొన్నేళ్ల పాటు అలా తెచ్చుకునేటప్పటికి ఆ పాప ఈ రోజు సాంబార్ అని పార్సిల్ తెచ్చుకునేవాళ్ళు. ఇది ఏం జరిగేది, వీడు ఎప్పుడో పార్సిల్ కట్టిన సాంబార్ ఉంటుంది, వేడిలో ఉన్నప్పుడు కడతాడు దాంట్లో పోసి. తర్వాత అది రూమ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఏ రాత్రిలో తింటారు. అసలు మొత్తం కెమికల్స్, ఆ ప్లాస్టిక్ అంతా ఇదైపోయి తను చనిపోయించాలి చిన్న వయసులో. అదే కాదు, అనేక కేసెస్, నేను ఉదాహరణ చెప్పాను, అనేక కేసెస్ ఇవాళ ఇన్ని తీవ్ర అనారోగ్యాలకి కారకం అవటానికి, ముఖ్యంగా క్యాన్సర్లకి ఇంత ప్రబలటానికి కూడా మనం ఆహారం బయట తెచ్చుకోవటం ఎక్కువైంది. బయట పెట్టేదే బ్యాడ్. ఆడు నిలవందిస్తాడు చేస్తాడు అంటే అందరూ కాపోవచ్చు, చాలామంది చేసేది అది. ఎందుకంటే ఇదంతా ఒక వ్యాపారం, గుర్తుపెట్టుకోండి. అంత ప్రేమ ఉంటే ఇంటి దగ్గర తినండి. ఎప్పుడైతే మనం బయట తింటున్నామో ఈ రిస్క్ ఎప్పుడూ ఉంది. ఆ రిస్క్కి ఇది యాడ్ అయింది. సో ప్లాస్టిక్ కవర్ను మీరు ఎట్టి పుస్తకాలను మీరు అవాయిడ్ చేయండి. మీరు పార్సిల్ నుంచి మీరు తెచ్చుకోవాలనుకుంటే పేపర్ లాంటివి కానీ అల్యూమినియం బోర్డు లాంటివి ఉంటాయి, వాటిల్లో అయితే కొంతవరకు ఓకే. లేదా మీ గిన్నెలు మీరు తీసుకెళ్ళి నాకు ఈ కూర కావాలని చెప్పని మీ హాట్ ప్యాకుల్లోనో లేకపోతే మీ స్టీల్ గిన్నెలు దీంట్లోనో మీ గాజులోనో మీ ఇష్టం, మీరు ఏదైతే మీ సొంత పాత్రలు మీరు తెచ్చుకోండి. వాడి దగ్గర తెచ్చుకోవాలంటే అవసరమైతే దానికి ఒక 5 రూపాయలు ఎక్కువ అవుతుందంటే, మీరు అక్కడ 50 రూపాయలు పెట్టే చోట ఒక 5 రూపాయలు ఎక్కువ పెట్టి మీరు డబ్బా పెడితేనే నేను దగ్గర తీసుకున్నా చెప్పండి, మరుసటి నుంచి తెస్తాడు. ఆ పేపర్గా ఉండేది అంటున్నా కనీసం తెచ్చుకోండి. లేదా మీరు ఇళ్లల్లోకి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఆ లెడ్, ప్రమాదకరమైన లెడ్ వెళ్ళటం ద్వారా చాలా అనారోగ్యం జరుగుతుంది. మామూలు హాని జరగదు, మొత్తం కంప్లీట్ ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ ఏర్పడటానికి అది అసలు ఒక రాచిబాట లాంటిది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ కవర్లో వేడి తీసుకోవద్దు. అలానే మీరు రోడ్డు పక్కన హోటల్లో, రోడ్డు పక్క బళ్ళ దగ్గర టిఫిన్కి వెళ్తారు, లేదా మామూలు హోటల్లో కూడా వాడు ఏం చేస్తాడంటే మీ కింద ప్లాస్టిక్ ప్లేటో ఐరన్ ప్లేటో స్టీల్ ప్లేట్ ఇస్తాడు, దానిపైన ఒక పలసన కవర్ వేస్తాడు, ఒక కవర్ వేస్తాడు. ఆ కవర్ వేసి దాని మీద మీకు ఇడ్లీనో చట్నీనో పెట్టిస్తాడు. ఎందుకు చేస్తాడు అలా? అది ఆడికి కడిగే పని పెద్ద ఉండదు. ఆ తర్వాత మీరు తీసారనుకోండి కవర్ బారేస్తాడు, ఇది ఉంటుందని. మీరు ఆ కవర్ మీద వేడివేడి ఇడ్లీ కానీ అది కానీ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కావాలంటే మీరు ఒక అరిటాకు మీద పెట్టింది, అదే ఆకు మీద పెట్టినది అయితే పర్లేదు. ఇస్త్రాకులు అంటే ఇండాకు కానీ పొండాకు కానీ అది న్యాచురల్. మీరు అరిటాకు మీద ఇడ్లీ పెట్టినాక చూడండి, ఆ ఇడ్లీ కింద తీస్తే అరిటాకు అంతా నల్లగా కమిలిపోయి ఉంటుంది. అదే మరి ప్లాస్టిక్ అయితే ఏం జరుగుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? అది తిరిగి లడ్లాగా మారి అది మన శరీరాల లోపలికి వెళ్ళి మనకు తినేస్తుంది. కాబట్టి దయచేసి మీరు వేడి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాటిలో మీరు పొరపాటు కూడా ఉంచమాకండి. అది క్యారీ చేయటానికైనా ఇంకో దానికైనా అలాంటిదాన్ని వాడటానికి చేయమాకండి. క్యాన్సర్లు కోరి తెచ్చుకోమాకండి. ఈ జాగ్రత్తలు పాటించండి. నా అథరైజ్డ్ ఛానల్ వీఆర్కే ఎక్స్క్లూజివ్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి రెగ్యులర్ వీడియోస్ ఎవ్రీడే దాంట్లో వీడియోస్ రిలీజ్ అవుతాయి. అట్లానే నా అఫీషియల్ ఫేస్బుక్ వీరమాచల రామకృష్ణారావు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ వీఆర్కే డైట్ అఫీషియల్ అనే దాన్ని ఫాలో అవ్వండి. నా నుంచి రెగ్యులర్ సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయించండి. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అందరికీ చేరడానికి ఇది చాలా అవసరం కాబట్టి. థ్యాంక్ యూ.